ఓకే సార్. ఆ సిరస్ స్థాపించిన తర్వాతనే మీకు థ్రెట్ మొదలైంది. 100%. నిజమేనా సార్? 100%. ఎవరితోని సార్? అందరితోని, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఈజేపీ, ఇక అందరూ ఇప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళు అందరూ నాకు వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉన్నారు. మిమ్మల్ని చంపడానికి కూడా కుట్ర జరిగిందని. అది ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నది, కొత్తదా ఇదేమన్నా? అంటే సిరస్ స్థాపించిన తర్వాత అంతకు ముందర నుంచే నా మీద దాడులు జరిగినాయి, నన్ను చంపాలని చాలా ప్రయత్నాలు చేసిండ్రు. ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. ఇప్పుడు ఈ సాగు గురించి నేను ఎప్పుడు ఆలోచించాను కూడా, అది వేస్ట్. అట్లా ఆలోచించడం కూడా వేస్ట్. ఎప్పుడైనా అందరం చచ్చేటోళ్ళే ఉండండి. సో అంత మంచి అధికారిగా ఉన్న మీరు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనుకున్నారు? ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత ఇంకా ప్రజలు అసహించుకున్నది రాజకీయ వ్యవస్థ. అయినప్పటికీ మీరు అదే ఎందుకు అసహించుకున్న రాజకీయ వ్యవస్థలోనుంటే ఏవైనా అసామాన్యమైన అసాధారణమైన పని చేసి ప్రజలందరూ కూడా అబ్బా రాజకీయం అంటే ఇట్లా కూడా ఉంటుందా అని చేయాలనే ఆలోచనతో వచ్చిన. అంటే నేను అనుకున్నది ఏంటంటే రాజకీయాలు కూడా మంచి ఉంటాయి, చెడు ఉంటుంది, మంచి రాజకీయ నాయకులు కూడా ఉంటారు. సో ఇప్పటి వరకు చేసింది 1%, ఇంకా 90%, 99% చేయాలి. నాకు ఆ శక్తి ఉన్నది. డబ్బు లేకపోవచ్చు కానీ ఆ శక్తి ఉన్నది, ఆ జునూన్ ఉన్నది, ఆ కసి ఉన్నది, పట్టుదల ఉన్నది, కాంక్ష ఉన్నది. బరాబర్ చేద్దాం. ఆనాడు కాంశీరామ్ చేసిండ్రు, మాయావతి గారు చేసిండ్రు, ఇంకా మనం కూడా చేయలేమా అని చెప్పి ఇంకా 7 సంవత్సరాలు సర్వీస్ ఉండగానే రాజకీయాలకు వచ్చాను.